నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ పురుషోత్తమ రెడ్డి గారు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఫారెస్ట్ అధికారులని కొట్టాడంటారా? గమ్మత్ ఏంటంటే టీడీపీ ఎమ్మెల్యే అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ మచ్చులు. ఆయన ఎన్నికల ముందు మాత్రం ఆడి తోలు తీస్తాను, ఈడి తోలు తీస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పి మాట్లాడాడు. ఇవాళ సాక్షాత్తు మమ్మల్ని తెల్లవారులు జీబులో ఎక్కించుకుని కొట్టుకుంటా తన్నుకుంటా తిప్పారండి అని చెప్పి ఇంతవరకు కేసు కట్టలేదని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే ఏమైంది? ఇప్పుడు ఆయన ఒకటి చెప్పాడు, అరే మరో 15 ఏళ్ళు, ఈ 5 ఏళ్లే కాదు ఇంకొక 15 ఏళ్ళు కూడా మనందరం జెండా మోయాల్సిందే అని పాపం వాళ్ళ కార్యకర్తలకు చెప్పాడు. జెండా మోయటమే కాదు, ఇప్పుడు టీడీపీ వాళ్ళ కేసులు కూడా వీళ్ళు మోయాల్సిన పరిస్థితి. ఏవనగా జనసేన ఇన్ఛార్జిని పెట్టారంట. వాళ్ళ దౌర్భాగ్యం చూడండి పాపం జనసేన వాళ్ళది. ఈ పగోడికి కూడా రాకూడదు అంటే వాళ్ళ జెండాలు మోయటమే కాదు, వాళ్ళ పాపాలని, టీడీపీ వాళ్ళ పాపాలను కూడా జనసేన వాళ్ళని మోయమని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. రైట్, ఓకే. అవి వీడియోలు. ఇక వార్తల్లోకి వెళ్దాం. ముందుగా తెలంగాణ వార్తలు చూస్తే ఎక్కడ ప్లస్ ఎక్కడ మైనస్, ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులపై సమగ్రమైనటువంటి సమీక్షకు తెలంగాణ ప్రభుత్వం పూనుకుంటోంది. ఈ హత్య కేసు దారుణంగా ఉన్నాయి. భర్త ఒకరిని, భార్యని చంపిన కేసు ఒకటి దారుణంగా ఉంది. సురవరం సుధాకర్ రెడ్డి పేరును శాశ్వతం చేస్తాం, మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న రేవంత్ రెడ్డి. మీ అభిప్రాయం ఏమిటి? 42% రిజర్వేషన్ల మీదని ఏజీ గారితో మల్లుభట్టి తదితరులు మాట్లాడారు. ఆధార్లో తెలంగాణ ఉంటేనే ఉచిత ప్రయాణం ఇస్తారు తెలంగాణలో ఇక నుంచి అని చెప్పి వార్త ఇచ్చారు. తెలంగాణలో కూడా ఎస్ఐఆర్ అంటే పూర్తి స్థాయిలో మళ్ళీ ప్రత్యేకంగా ఓటర్ల జాబితా రివిజన్ అన్నమాట. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ అంటారు దాన్ని. దీని ప్రకారం కిషన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే హైదరాబాద్లోనే ఎస్ఐఆర్ అమలైతే 3 నుంచి 4 లక్షల ఓట్లు తీసేసే అవకాశం ఉందని ఆయన చెప్తున్నారు. మరి ఎక్కడ కూడా రాబోతోందని కూడా ఆయన చెబుతున్నారు. అయితే మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయన కౌంటర్ ఇచ్చారు. అసలు దొంగ ఓట్లతోటే 8 మంది గెలిచారు బీజేపీ ఎంపీలు. ఇక్కడ ఓట్ల చోరీతోనే మోడీ అధికారంలోకి వచ్చారు. బీసీలో ఉన్న దేశ్ముఖ్, బండి సంజయ్ బీసీ దేశ్ముఖ్ అని ఆయన ఆరోపించారు. వెళ్దాం. ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరం. కేవలం 14 నెలల్లోనే 1,86,361 కోట్లు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం అంటూ జగన్ గారు నిన్న పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఇస్తే దానికి అది గవర్నమెంట్ వైపు నుంచి సమాధానం రాలేదండి. ఆంధ్రజ్యోతి వాళ్ళు అంటే మీకు తెలుసు కదా, ఎల్లో మీడియాలో భాగంగా ఉన్న మురికి వార్తలు రాసే ఒక పత్రిక ఏమని రాసిందంటే, అసలు అప్పులు చేయటంలో ఆ అప్పులు వేరు, ఈ అప్పులు వేరు, రోత ప్రచారం అంటూ సాక్షి మీద, జగన్ గారి మీద నాడు అరాచకం జరిగిందంట, నేడు అభివృద్ధి జరిగిందంట. విశేషం ఏంటంటే పోలవరం కూడా ఏపీ అప్పులతోటి కడుతున్నారని రాసేశారు ఉత్సాహంగా. పోలవరం కేంద్ర ప్రభుత్వ పథకమా లేక కేంద్ర ప్రభుత్వం కడుతుందా, వీళ్ళు కడతారా? సో ఈ ఇట్లా జరుగుతున్నటువంటి తీరు మీద మళ్ళీ మాట్లాడదాం. అత్యంత ధనిక సీఎం చంద్రబాబు 931 కోట్ల ఆస్తులతో దేశంలోనే అగ్రస్థానం. 30 మంది సీఎంల ఆస్తుల విలువ 1,632 కోట్లు. క్రిమినల్ కేసుల్లో రేవంత్ రెడ్డి టాప్. సీఎం తర్వాత తమిళనాడు సీఎం స్టాలిన్, ఆ తర్వాత 3వ స్థానంలో చంద్రబాబు గారు ఉన్నారు. అయ్యన్న పాత్రుడు గారు బూతు పురాణం, మేము వస్తుంటే సీఐ ఏం చేస్తున్నారంటూ ఆ వీడియో వేయటానికి కూడా నాకు సిగ్గేసి బాగుండదు అని చెప్పి వేయలేదు. చాలా అసహ్యంగా ఉంది. ఆయన స్పీకర్గా ఉంటూ అంతకుముందు కూడా మహిళల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు. ఇప్పుడు స్పీకర్ అయిన తర్వాత కూడా అదే ప్రకారం మాట్లాడుతున్నారు. అందుకే కావాలని పెట్టారేమో. ఇక 2 సార్లు హెచ్చరిస్తా, 3 సార్లు చర్య తీసుకుంటా, 3వసారి చర్యలే అంటూ చంద్రబాబు గారు అంటున్నారు. అయితే ఆ సందర్భంగా ఇప్పటికి 35 మంది ఎమ్మెల్యేలను కలిశారంట. అంటే 35 మంది అరాచకాలని వాళ్ళు గుర్తించినట్లు అనుకోవాలా. సో ఇంగ్లీష్ పత్రికల్లో కూడా ప్రముఖంగా వచ్చింది. చంద్రబాబు నాయుడు ఖండు సిద్ధా అమాంగ్ కంట్రీస్ రిచెస్ట్ సీఎంస్. దేశంలోనే నెంబర్ 1 సీఎంగా ఏపీకి ప్రతిష్ట తెచ్చినట్లా ఏమనుకోవాలి, ఆయన సూపర్ రిచ్. ఈ పింఛన్ నోటీస్తో దంపతుల బలవన్మరణం, ఇవి సర్కారు హత్యలే అంటూ మరో వార్తనిచ్చారు. నాడు అరాచకం, నేడు అభివృద్ధి అంటూ ఈ తమాషా వార్తతోటి వాళ్ళు అప్పుల మీద రాశారు ఆంధ్రజ్యోతిలో. బాబు ముఠా బార్ల దందా, టీడీపీ సిండికేట్కి ఏకపక్షంగా అన్నింటినీ కట్టబెట్టే కుట్ర, కక్ష సాధింపులకే లిక్కర్ స్కామ్ సృష్టి,
సిట్ విచారణలో ఎల్లో మీడియా అభూత కల్పన రాసిందంటూ నారాయణస్వామి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మాజీ ఉప ముఖ్యమంత్రి బాబు దుష్ప్రచారాలపై పోరాడదాం, వైసీపీ శ్రేణులకు ఎంపీ గురుమూర్తి పిలుపు. ఆయన ఢిల్లీలో వైసీపీ అభిమానుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ తిరుమల తిరుపతి దేవస్థానం భూ మార్పిడి వెనుక భారీ స్కామ్, ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీ ముడుపులు ముట్టాయన్న భూమన కరుణాకర్ రెడ్డి. డిఎస్సి ఇక నో ఆప్షన్, పరీక్షకు ముందే పోస్టుల ప్రాధాన్యతను తీసుకున్న విద్యాశాఖ ఇప్పుడు అదే ఫైనల్ అనే ప్రకటన. మెరిట్లో ముందున్న ఉన్నత అవకాశం కోల్పోతున్న అభ్యర్థులంటూ మరో వార్తనిచ్చారు. దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి, ఎరువుల బ్లాక్ మార్కెట్పై నిఘా పెట్టండి అని సీఎం గారు అన్నారంటే ఎంతసేపు దుష్ప్రచారం అంటమే తప్ప నిజంగా వాస్తవంగా ఉందా లేదా అని రాయట్లేదు. ఇక బడులకు మళ్ళీ కళొచ్చేసిందని బిళ్ళబ్బాబాయిలు రాసుకున్నారు, మంచిదే. పరదాల మాటని చంద్రబాబు పర్యటన. మొన్నటిదాకా జగన్ గారిని దళ్ళు కట్టారు ఈ కట్టారన్నారుగా, ఇప్పుడు పెద్దాపురంలో వాళ్ళు పెద్ద దడి కట్టారు. అవి మాత్రం చాలా చక్కగా ఉన్నాయి, వాటి మాత్రం వాళ్ళు కవరప్ చేయరు. స్వచ్ఛ గ్రామాలు ఆలోచనలు ఏంటో మరి, ఒకసారేమో పెన్షన్ ఇవ్వడానికి వెళ్తారు, ఇంకోసారి ఏమో అక్కడ రోడ్డు బాగు చేయడానికో ఏంటో రకరకాల కార్యక్రమాలకి కోట్లు ఖర్చు పెడుతున్నారని విమర్శలు అయితే వస్తున్నాయి. సర్కారు డ్రామా, ఎరువులు భ్రమ, యూరియా తీవ్ర కొరతతో చిన్న సన్నకారు రైతులు లబోదిబో, దారి మళ్లించినా ధరలు పెంచినా కేసులే అని చంద్రబాబు గారు హెచ్చరించారట. పంచాయతీలకు అదనపు భరోసా అంటూ వ్యవసాయేతర భూములపై ఫీజులు వసూలు చేసే ఫీజులో దక్కనున్న వాటా అంతా నాలాను రద్దు చేయడం ద్వారా వ్యవసాయానికి దెబ్బతింటదంటే ఇప్పుడు వీళ్ళు దాన్ని బుధానేసి మోస్తున్నారు వీళ్ళు. తర్వాత రేషన్ కార్డు మీద రాజకీయ నేతల బొమ్మలు పోయినాయి అంటూ రాస్తూ ఎల్లో అంటే పచ్చ రంగు వేశారట రేషన్ కార్డుల మీద. అప్పుడు వైసీపీ రంగులు వేశారంటూ పెద్ద అడావుడి చేసినటువంటి చంద్రబాబు గారు ఇప్పుడు ప్రధాని మీద పచ్చ రంగు వేసుకుంటున్నారనేటువంటి విమర్శ గురవుతున్నారు. ఫ్రీ బస్సులో గొడవ, మహిళలపై కేసు నమోదు. విజయవాడ జగ్గైపేట బస్సులో సీటు కోసం గొడవపడ్డ మహిళలపై కేసు నమోదు చేశారు. అది పరిస్థితి. ముందుగా ఈ అప్పుల దాని మీద ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎందుకు గుండె బాదుకుంటున్నారు? పోలవరంకి సంబంధించి కూడా ఏపీ అప్పు వాడుతున్నారా? దీని మీద పురుషోత్తమ రెడ్డి గారు మీరు రెండు గమనించే ఉంటారు. జగన్ గారి స్పీచ్కి గవర్నమెంట్ జవాబు ఇవ్వాల్సింది పోయి వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు అంటే వీళ్ళ బాగా గిట్టుబాటు అవుతున్నట్లా. ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రజ్యోతికి సంబంధించి విశాఖపట్నంలో ఏదో భూమి ఇస్తున్నారంట. అలాగే మరి సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం ప్రకారం ఇది కరెక్ట్ అయితే ఆసక్తికరమైంది కాబట్టి చెబుతున్నాను. ఇది కరెక్టా కాదా అనేది నాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఈ లైవ్ కవరేజ్ కోసం 65 lakhs అట, అంటే రోజుకి 2 లక్షలు సుమారుగా 65 లక్షలు అంట, ఇంకేదో 50 లక్షల యాడ్స్ అట. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఇట్లా భజన చేస్తున్నారనుకోవాలా. అరుణ ఫోన్లో అసలు గుట్టు అంటూ వీళ్ళు రాశారు. నిజంగానే గుట్టు కనిపెట్టేశారేమనుకుంటే ఆమె స్వాధీనం చేసుకున్న ఫోన్లలో కొందరు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు ఆడియో వీడియో రికార్డులతో పాటు 100 కొద్ది ఫోటోలు ఉండి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారట. దీంట్లో మళ్ళీ వైసీపీకి అంటగడతా ప్రయత్నం చేశారని రాసింది తప్ప ఈనాడు వారు ఎక్కడ ఇప్పుడు మంత్రి గారి మీద కానీ ఎమ్మెల్యేలు సిఫార్సుల మీద కానీ రాయకుండా చాలా జాగ్రత్త పడింది. ఇక ఈనాడు వాళ్ళకి ఇప్పుడు ఇందాక వెంకటరెడ్డి గారు వీడియో చేశాడు కదా, 92 లక్షలు కార్తీక దీపోత్సవానికి ఇచ్చారట. సో అందువల్ల వాళ్ళకి అంతా అభివృద్ధిగానే కనపడుద్ది. వాళ్ళ అభివృద్ధే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనుకోవాలా.